వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ వార్త తిరుగుతున్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజున్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా. చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఆమోదము. రాజ్యసభలో 8కి పడిపోయిన వైసీపీ బలం. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా కృష్ణయ్య. ఒక్కొక్కరుగా రాజ్యసభ నుంచి కానీ మిగిలిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక్కొక్కరుగా దూరం అయిపోతున్నారు. నిన్న మొన్న కూడా ఈ తిరుపతి లడ్డు వివాదంలో కూడా నిజానికి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పుడు లేదంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో అధికారంలో ఉండి సీరియస్గా కొట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రనో ఇంకొకటో చేయకుండా వైఎస్ఆర్సీపీ పెట్టినప్పుడు సిబిఐ కేసులు పెట్టినప్పుడు కూడా నాయకులు ఎవరైతే ఆయన వెంట ఉన్నారో ఇవాళ ప్లస్ 2014 నుంచి 19 దాకా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరూ జంకకుండా భయపడకుండా ప్రతి ఒక్కరూ ఆయన చుట్టే ఉన్నారు. దాదాపుగా 2010 నుంచి 2023 దాకా మొత్తం ఆయన వెంట ఉన్నటువంటి నాయకులు 2024లో ఓడిపోయిన వెంటనే చాలామంది దూరం అయిపోవడమో లేదంటే సైలెంట్ అయిపోవడమో పార్టీలు మారిపోవడమో జరుగుతున్నది. ఎందుకు ఇదంతా? ఆయన జైల్లో ఉన్నప్పుడు కానీ ఆయన ఓదార్పు యాత్ర చేసినప్పుడు కానీ కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ సిబిఐ కేసులు పెట్టినప్పుడు కానీ బలంగా ఆయన వెంట ఉన్నటువంటి నాయకులు అధికారాన్ని 5 ఏళ్ళు పంచుకున్న తర్వాత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆయన తోటి ఉండి జిల్లాలలో సామంత రాజ్యాలు నడిపినటువంటి నాయకులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పక్క నుంచి వెళ్ళిపోవడానికి లేదంటే సైలెంట్గా ఉండడానికి జగన్కు మద్దతుగా నిన్న లడ్డు విషయంలో కానీ ఈ మధ్యన జరుగుతున్నటువంటి విషయాల్లో కానీ చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి విషయంలో కానీ మాట్లాడుతుంటే కేవలం ఒక 3-4 నాయకులు తప్ప ఎవరు రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గరకు ఎవరు రావడం లేదు. ఎవరు ఆయనకు మద్దతుగా కనీసం ప్రెస్ మీట్లు పెట్టడం కానీ ఇంకొకటి చేయడం కానీ లేదు. కేవలం ఒక 3-4 నాయకులు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతున్నారు. ఏం జరుగుతున్నది వైఎస్ఆర్సీపీలో? ఎందుకు దూరం అవుతున్నారు? దీని వెనుక ఉన్నటువంటి తతంగం ఏమిటి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన మాట విన్నారా? అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వినలేదా? అంతకుముందు ఈ నాయకులు చెబితే జగన్మోహన్ రెడ్డి విన్నారా? అధికారంలో ఉన్నప్పుడు ఈ నాయకులు చెప్తే వినలేదా? అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఎవరికి అందుబాటులోకి రాలేదా? ఈ విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా చేయాల్సింది, ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది, సమీక్ష చేసుకోవాల్సింది వైఎస్ఆర్సీపీ. కానీ అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు. అంటే 15 నెలల్లో 16 నెలల్లో దాదాపుగా జైల్లో ఉన్నాడు. అత్యంత క్లిష్టమైన పరిస్థితులు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న. అట్లాంటి సందర్భంలో కూడా అంత కష్ట సమయంలో కూడా జగన్ రెడ్డికి దగ్గరగా ఉండి మద్దతుగా ఉండి ఆయన వెంట తిరిగినటువంటి నాయకులు అధికారాన్ని 5 సంవత్సరాలు అనుభవించిన తర్వాత ఇవాళ కనబడడం లేదు, లేదా దూరం వెళ్ళిపోతున్నారు, పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. దీని వెనుక ఉన్నటువంటి మర్మం ఏమిటి? ఇది ఆలోచించాలి. సరే, ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే వేరు విషయం. కానీ 2019 కంటే ముందు 2009లో ఏమో వైఎస్ఆర్సీపీ పెడితే అప్పటి నుంచి 2019 వరకు కూడా ఆ 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు నాయుడు అధికారం 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉంది, సిబిఐ కేసులు పెట్టింది. అట్లాంటి క్లిష్ట సమయంలో కూడా వెంట ఉన్నటువంటి వెన్నుదన్నుగా ఉన్నటువంటి నాయకులు ఆ తర్వాత ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి పూర్తిస్థాయి మద్దతు ఇచ్చినటువంటి నాయకులే ఇవాళ వెళ్ళిపోతున్నారు. ఏదో అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే 2019లో 24 మధ్యన వచ్చి అధికారాన్ని అనుభవించడానికి వచ్చినటువంటి నాయకులు వెళ్ళిపోతే వాళ్ళు వచ్చిపోయే వాళ్ళు అనుకోవచ్చు. కానీ అంతకంటే ముందు మొత్తం పోరాటం చేసి ప్రతిపక్షంలో ఉండి పాదయాత్రకు ఓదార్పు యాత్రలకు అన్నిటికీ దగ్గరగా ఉండి తమ సొంత పైసలు ఖర్చు పెట్టుకొని నానా కష్టాలు పడినటువంటి నాయకులు, జగన్మోహన్ రెడ్డికి వీర విధేయులుగా ఉన్నటువంటి నాయకులు వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏమిటి? ఈ విషయాలు ఆలోచించాలి. కుటుంబంలో ఏర్పడినటువంటి తగాదాలు అందుకు కారణమా? లేదంటే జగన్మోహన్ రెడ్డి అంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోలేదా? అంతకుముందు ఈ నాయకుల యొక్క మాటలకు విలువ ఉండి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళను చిన్నచూపు చూశారా? ఈ కారణాలు ఏవైనా సరే జగన్మోహన్ రెడ్డి నుంచి వీళ్ళంతా దూరం పోవడానికి కారణం ఏమిటో ఒకసారి ఆ పార్టీ సమీక్ష చేసుకోవాలి, లోతుగా ఆలోచించుకోవాలి.